బ్రేకింగ్ న్యూస్ స్నేహితుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు రౌడీ షీటర్ నిశాంత్ ఠాకూర్. యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలోని మైలార్గూడెం హరిహర కాటేజ్ లో నిశాంత్ ఠాకూర్ ను అతని ఇద్దరు స్నేహితులు కత్తితో పొడిచి హత్య చేశారు. నిశాంత్ పై ఇప్పటికే 11 కేసులు ఉండగా రౌడీ షీటర్ ఓపెన్ చేశారు. కొన్నేళ్ల క్రితం నిశాంత్ ను యాదగిరిగుట్ట పంపించారు. ఇటీవల యాదగిరిగుట్టకు వచ్చి తన స్నేహితులతో కలిసి మద్యం తాగుతున్న టైంలో పాత గొడవల విషయంలో ఒకరితో ఒకరు గొడవ పడ్డారు. స్నేహితుల్లో ఒకరు కత్తితో నిశాంత్ కడుపులో పలుమార్లు పొడవుగా నిశాంత్ స్పాట్లో మృతి చెందారు. స్నేహితులిద్దరూ పరారీలో ఉండగా వారి కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. స్నేహితుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు రౌడీ షీటర్ నిశాంత్ ఠాకూర్. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, పాత గొడవల నేపథ్యంలో ఒక స్నేహితుడు నిశాంత్ ఠాకూర్ పొట్టలో కత్తితో దాడి చేయడంతో అతను స్పాట్లోనే చనిపోయిన పరిస్థితి. దానికి సంబంధించి పోలీసుల విచారణ ఏ విధంగా ఉంది? కూడా పరారీలో ఉన్నారు. నిన్న రాత్రి ఆ 9 గంటల సమయంలో ఒక వెంచర్ లో కూర్చొని ఆ మద్యం సేవిస్తున్నటువంటి క్రమంలో గొడవ జరిగి మొదటగా నిశాంత్ అతని స్నేహితునిపై ఆ ఇటుక రాయితో కూడా దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేసినటువంటి ఆ క్రమంలోనే మాట పెరిగి మిగతా ఇద్దరు స్నేహితులు కూడా ఈ నిశాంత్ ఠాకూర్ ని చేతులతో పట్టుకోగా కత్తులతో అత్యంత దారుణంగా కూడా అక్కడికక్కడే పొడిచి చంపడం జరిగింది. నిశాంత్ ఠాకూర్ కి నగర బహిష్కరణ కూడా ఉంది. మొత్తం ఇతనిపై గతంలో 11 కేసులు ఉన్నాయి. రౌడీ షీటర్ గా నమోదు చేసిందని నగర బహిష్కరణ కూడా చేయడం జరిగింది. కానీ గత 4-5 రోజుల నుంచి కూడా మళ్ళీ యాదగిరిగుట్ట పట్టణంలో తిరుగుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే రాత్రి జరిగినటువంటి గొడవల నేపథ్యంలోనే ఆ స్నేహితుల చేతుల్ని అత్యంత దారుణంగా కూడా ఆ హత్య గావించడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిశాంత్ ఠాకూర్ యాదగిరిగుట్టకు చెందినటువంటి వ్యక్తే. అతను యాదగిరిగుట్ట పట్టణంలోనే ఉంటాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలను అదేవిధంగా కొంతమంది కూడా చేస్తూ గతంలో బెదిరింపు కేసులు, హత్యాయత్నం కేసులు కూడా ఇతనిపై 11 కేసులు కూడా నమోదు కావడం జరిగింది. స్నేహితులే ఇతని అత్యంత దారుణంగా పొడిచి చంపినటువంటి ఘటన అయితే యాదగిరిగుట్టలో చేసుకుంది.